IPL 2026 నెక్స్ట్ వీక్ నుంచి March 28 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మనం మొత్తం 10 టీంలు కాబట్టి ఒకసారి టీమ్స్ అన్నీ చూద్దాం. ఒకసారి ఎలా ఉన్నాయి, ఏ టీంలో ఎవరు ప్లేయర్స్ ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. కామెడీ ఉంది నాకు. చూద్దాం. సో ఫస్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ని స్టార్ట్ చేద్దాం. ఈసారి లోగోలో ఏనుగు పెట్టారు. లాస్ట్ టైం ఉందో లేదు నేను గమనించలే. ఏనుగు అయితే బాగా గట్టిగా పెద్దగా కనిపిస్తుంది, పెద్ద పెద్ద చెవులు వేసుకొని. సో లక్నో సూపర్ జైంట్స్ గురించి ఈసారి చూద్దాం. ఒకసారి అదేంది టీం పరిస్థితి ఏంది, అసలు ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ టీం కెప్టెన్ రిషబ్ పంతన్నకి యాక్సిడెంట్ అయిన కాడి నుంచి కొంచెం ఫామ్లో లేడు పాపం. ట్రై చేస్తున్నాడు కానీ లాస్ట్ టైం కూడా బాగా ట్రై చేశాడు కానీ దెబ్బేసింది. టీం కూడా చాలా వీక్గా అనిపించింది లాస్ట్ టైం కూడా. అంటే ఒక్క ప్లేయర్ ఆడితే కాదు కదా, అందరూ ఆడాలి. సో కెప్టెన్ వచ్చి రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్. నెక్స్ట్ స్క్వాడ్కి వస్తే బ్యాటర్స్కి వస్తే రిషబ్ పంత్, ఎయిడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్ న్యూ ప్లేయర్. నాకు కూడా పెద్ద తెలియదు. సో హీస్ ఫ్రమ్ ఢిల్లీ అని ఉంది. సో 1 డౌన్ ఇచ్చినారు, మేబీ బాగా ఆడుతున్నాడేమో, మంచి ప్లేయర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మాథ్యూ బ్రిట్స్కీ తెలిసిందే, బాగా ఆడతాడు. సౌత్ ఆఫ్రికానే కదా. ఇప్పుడప్పుడు చిప్పు దొబ్బుద్ది మనకి. నెక్స్ట్ ముకుల్ చౌదరి, నెక్స్ట్ అక్షత్ రఘువంశీ, మనకు తెలియదు ప్లేయర్స్ ఎవరు. నెక్స్ట్ జాష్ ఇంగ్లీష్ తెలిసిందే, ఆస్ట్రేలియన్ ప్లేయర్, బాగా ఆడతాడు. నెక్స్ట్ మన నికోలస్ పూరనన్న, వెస్ట్ ఇండీస్, మంచి హిట్టర్, చంపేస్తాడు బ్యాటింగ్. సో బ్యాటింగ్ అయితే బాగుంది, పర్లేదు. కాకపోతే కొత్త ప్లేయర్స్ వచ్చి 1, 2, 3, 4 3 ప్లేయర్స్ నాకు కొత్త అనిపిస్తున్నారు, న్యూ ప్లేయర్స్. హిమ్మత్ సింగ్, ముకుల్ చౌదరి, నెక్స్ట్ అక్షత్ రఘువంశీ. సో ఈ 3 ప్లేయర్స్ బ్యాటింగ్ సెక్షన్లో పెట్టారు కాబట్టి చూడాలి వీళ్ళు ఏమైనా గేమ్ని ఏమైనా చేంజ్ చేయగలుగుతారో లేదో. సో నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వస్తే మిచెల్ మార్ష్ చెప్పలేదు, ఆల్రౌండరు, చించేస్తాడు. నెక్స్ట్ అబ్దుల్ సమద్ బాగానే ఆడతాడు, ఒకప్పుడు బాగా ఆడేవాడు కానీ ఇప్పుడు ఫామ్లో లేడు మనోడు కూడా. నెక్స్ట్ షబాజ్ అహ్మద్ ఆల్రౌండరు. నెక్స్ట్ అర్షిన్ కుల్కర్ని, నాకు తెలీదు. ఎక్కడి నుంచి, హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి. సో నెక్స్ట్ వనిందు హాసరంగా తెలిసిందే, మంచి ఆల్రౌండర్, బౌలింగ్ బ్యాటింగ్ బాగా చేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఆయుష్ బదోని కూడా మంచి ప్లేయర్. సో ఫామ్లో ఎవరు లేరు నాకు తెలిసి. ఉన్న ప్లేయర్స్ కొంచెం కొత్త వాళ్ళని ట్రై చేస్తారు మిక్సప్ చేసి. సో చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మరి మిడిల్ ఆర్డర్. నెక్స్ట్ బౌలర్స్కి వస్తే మొహమ్మద్ షమి ఉన్నాడు అసలు ఆ మ్యాచ్లో, ఎందుకు ఇచ్చారు మరి, పెట్టుంటారు లిస్ట్లో. ఆవేష్ ఖాన్ బాగా వేస్తాడు, మంచి బౌలర్, మంచి ప్లేయర్, వికెట్స్ బాగా తీస్తాడు. ఎం సిద్ధార్థ్ తమిళనాడు కదా, ఎస్ ఎం సిద్ధార్థ్ పేరైతే విన్నా, నాకు తెలిసి పెద్దగా నాకు ఐడియా లేదు, న్యూ ప్లేయర్ అనిపిస్తుంది నాకు. దిగ్వేష్ సింగ్ తెలుసు, లాస్ట్ ఇయర్ కూడా బాగా వైరల్ అయ్యాడు. ఎవరితో అంటే అభిషేక్ శర్మతో అనుకుంటా, ఏదో గొడవ అయింది, అది ఎక్కరిస్తే మనోడు జుట్టుగా తెరిస్తాడు, ఆ ఇష్యూ అయింది. అది బాగా గుర్తుంది నాకు, ఆ సీన్ బాగా గుర్తుంది. సో మంచి బౌలర్ దిగ్వేష్ సింగ్, బాగుంటాడు, మనిషి కూడా చూడడానికి చాలా బాగుంటాడు, లాంగ్ హెయిర్. సో నెక్స్ట్ ఆకాష్ సింగ్, పేర్లు ఎక్కడ విన్నట్టుంది కానీ నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ప్రిన్స్ యాదవ్ ఓకే, సూపర్ అని కాదు కానీ ఓకే.
మ్మ్. మ్మ్. కాకపోతే టీంలో అయితే ఇంక్లూడ్ చేస్తారు. అర్జున్ టెండూల్కర్ నెక్స్ట్, నార్జే న్యూజిలాండ్ ప్లేయరు. వీళ్ళు ఆడతారు లేదా అనేది నాకు ఐడియా లేదు, కానీ ఇచ్చినారు. నమన్ తివారీ, మయాంక్ యాదవ్. సో ఓవరాల్గా వస్తే లక్నో సూపర్ జైన్స్ అనే టీము నాకేమనిపిస్తుందంటే వీక్ టీం అనిపిస్తుంది. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళు రాకపోవచ్చు. ఎస్, ఇప్పుడు ప్లేయర్స్ అందరిని చూడడం వల్ల నాకు అనిపించింది అదే. మిచెల్ మార్ష్, జాష్ ఇంగ్లీష్, ఇంకెవరున్నారు, మార్కరము, బెట్స్కి. అంత సూపర్ ప్లేయర్ అన్న వాళ్ళు ఎవరున్నారు? ఇంకెవరు లేరు. అవేష్ ఖాన్ బౌలర్స్లో, దిగ్వేష్ సింగ్. సో వీళ్ళు తప్పిస్తే నాకు అంతే 5-6 మంది గట్టిగా ఉన్నారు అంతే. సో ఈ సంవత్సరం కూడా నాకు తెలిసి ఇయర్ కూడా ఈ టీం కష్టం, మేబీ రాకపోవచ్చు అనిపిస్తుంది. అంటే అనుకుంటున్నా, మేబీ రావచ్చు కూడా, చెప్పలేము. ఏ టీం ఎప్పుడు ఎట్లా వస్తుందో చెప్పలేం. సో టీం అయితే నాకు వీక్ అనిపించింది, అది పరిస్థితి. సో నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ వీళ్ళది లక్నో సూపర్ జైన్స్. ఫస్ట్ మ్యాచ్ వచ్చి April 1 ఉంది, వెడ్నెస్డే. ఎవరితో ఉంది? ఢిల్లీతో ఉంది. ఢిల్లీ. కామెడీ ఏంటంటే రిషబ్ పంత్ది ఢిల్లీయే కదా. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళ ఊర్లో నుంచి ఉంది అయితే. సో ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైన్స్ది ఢిల్లీతో ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది ఫస్ట్ మ్యాచ్. April 1 ఉంది, వెడ్నెస్డే. స్టేడియం వచ్చి లక్నోలో, అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో ఉంది. లక్నోలో జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు. సో చూద్దాం. సో లక్నో అంటే వీళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండొచ్చు ఫస్ట్ మ్యాచ్, వీళ్ళది కాబట్టి. యా, సో టీం అయితే వీక్ అనిపిస్తుంది నాకు. సో అదే పరిస్థితి.